అనగనగా ఆకివీడు అనే గ్రామంలో తిమ్మరాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి తల్లి తండ్రి లేరు. తండ్రి సంపాదించిన 5 ఎకరాల పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి మంచి ఆదాయం సంపాదిస్తుంటాడు. అతని భార్య సుగుణ పేరుకు తగ్గట్టు చాలా మంచి అమ్మాయి. భర్త తిమ్మరాజంటే చాలా ప్రేమాభిమానం. అందుకే తిమ్మరాజు పొలానికి పోయి తిరిగి వచ్చేసరికి మంచి మంచి వంటలు రుచికరంగా చేసి వడ్డించేది. కాని తిమ్మరాజుకు తిండి పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడూ చేసిన వంటలన్నీ కోడికెలికినట్టు కొద్ది కొద్దిగా హడావుడిగా తిని పొలానికి వెళ్ళిపోయేవాడు. అతన్ని చూసి ఒకనాడు సుగుణ తిమ్మరాజుతో ఇలా అంది. యామయ్యా, నేం పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాను. నేను ఎంతో శ్రద్ధగా ప్రేమగా నీకోసం చేసిన వంటలన్నీ నువ్వు ఏనాడూ తృప్తిగా తినడం నేను చూడలేదు. ఏ, నేను చేసిన వంటలు బాగోటం లేదా? నీకు నచ్చటం లేదా? అట్లాంటిదేమీ లేదు సుగుణ. నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు. చాలా రుచిగా ఉంటాయి నీ వంటలు. మరలాంటప్పుడు ఏ రోజు తృప్తిగా తినవేమయ్యా? తృప్తిగా కడుపు నిండా తింటే ఇక పని చేయటం ఉండదు. పొలానికి పోయి ఏ చెట్టు కిందో నొలక మంచం వేసుకుని పడుకోవాలి. కడుపు నిండా తింటే పని చేయడానికి నడుం వంగదే. ఇది మరీ బాగుందయ్యా. తింటే కష్టపడడం అవదని తినడం మానేస్తే కష్టపడటానికి శక్తి ఎక్కడి నుంచొస్తుంది? మంచిగా తిండి తింటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, సరిగ్గా పనిచేయగలుగుతాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు కదా, తెలీదా? అబ్బా, తెలుసులే సుగుణ. తిండి కోసం ఇంత పంచాయతీ ఎందుకు? రేపటి నుండి ఒక పని చెయ్యి. నాకు మంచిగా భోజనం క్యారేజ్ కట్టిచ్చేయి. హాయిగా పొలంలో కూర్చొని తీరిగ్గా తింటాను. నిజంగా తింటావా? లేకపోతే పొలానికి తీసుకెళ్లి ఆలకి వీళ్ళకి దానం చేస్తావా? నీ మీద ఒట్టు. నువ్వు కట్టిన పదార్థాలేవి మిగల్చకుండా శుభ్రంగా తిని ఖాళీ క్యారేజు తీసుకొచ్చేస్తాను, సరేనా? సరే, అదే చూస్తాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే తిమ్మరాజు పొలానికి బయలుదేరేలోపే వంట చేసి చేపలు, కోడికూర, పప్పు, మజ్జిగ మిరపకాయలు తయారు చేసి తిమ్మరాజుకు ఇస్తుంది. నీకిష్టమైనవన్నీ రుచిగా వండి పెట్టాను. నువ్వు తినకుండా ఎవరికైనా ఇచ్చావని తెలిసినా కొంచెం కొంచెం తిని మిగిలినవి పారబోసినా నీ సంగతి చెప్తాను. సుగుణ, ఏది వదలకుండా అంతా తింటానని నిన్నే ఒట్టే చెప్పాను కదే. ఏది వదలకుండా పారేయకుండా ఖచ్చితంగా తింటాను, సరేనా? అని సుగుణ ఇచ్చిన క్యారేజీ తీసుకుని పొలానికి వెళ్లిపోయాడు తిమ్మరాజు. మధ్యాహ్నం పూట తను ఎప్పుడూ విశ్రాంతి తీసుకునే పొలం గట్టు మీద చెట్టు కొమ్మకి తగిలించి పొలం పనులన్నీ చేసుకుని సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే సమయానికి అన్నం తినడానికి చెట్టు దగ్గరికి వెళ్లేసరికి చెట్టు వెనక ఎవరో స్త్రీ కూర్చొని ఇలా ఏడుస్తుంది. ఆకలి, అన్నం తిని చాలా రోజులైంది. ఆకలి, కడుపు మండిపోతుంది. అది విన్న తిమ్మరాజు చెట్టు కొమ్ముకున్న క్యారేజీ తీసుకుని చెట్టు వెనక కూర్చుని ఏడుస్తున్న స్త్రీ దగ్గరికి వెళ్లి చూస్తూ ఇలా అడిగాడు. ఎవరు నువ్వు? ఈ చెట్టు కింద కూర్చొని ఆకలి అని ఎందుకు ఏడుస్తున్నావు? నీకెవరూ లేరా? అవన్నీ తర్వాత. నాకు బాగా ఆకలితో కడుపు మండిపోతుంది. తినడానికి ఏమైనా పెట్టు. దాని సంగతి తర్వాత కాని, నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఇంతకీ నువ్వెవరు? ఆ సంగతి చెప్పు ముందు. నువ్వు అనుకుంటున్నది నిజమే. నాది మీ ఊరే. మీ ఇంటికి 10 ఇళ్ల అవతల ఉన్న ఛాయమ్మ కోడల్ని. అదేంటి, నువ్వు చచ్చిపోయి చాన్నాళ్ళయింది కదా, మరిప్పుడిలా? కొంపదీసి నువ్వు దయ్యానివి కాదు కదా? నన్ను మా అత్త ఛాయమ్మ కట్నం కోసం ఇంకో పెళ్లి తన కొడుకు చేయాలని నాకు అన్నంలో విషం పెట్టి చంపేసింది. చచ్చాక నాకు ఇంత పిండం కూడా పెట్టలేదు. ఆకలితో అలమటించిపోతున్నా. నాకు తినడానికి పెట్టు. సరే, ఆకలి అంటున్నావు కాబట్టి రా తిను అని క్యారేజీ విప్పి ముందు పెట్టాడు. అబ్బా, చాపలు, కోడికూర, పప్పు, చల్లమిరపకాయలు, ఇన్ని రకాలు కట్టిందా నీ పెళ్ళాన్ని కోసం? నేనంటే నా భార్యకి చాలా ఇష్టం. నేను గట్టిగా తినాలని రకరకాల వంటలు రోజూ చేస్తుంది. కానీ నేను ఎంత రుచికరమైన వంటలైనా ఎక్కువగా తినలేకపోతున్నాను. అక్కడే నాకు నా భార్యకు రోజు గొడవ జరుగుతోంది. నీ భార్య రుచిగా వండకపోవటం వలన నువ్వు ఎక్కువగా తినలేకపోతున్నావేమో. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నా భార్య వంటలు రుచికరంగా చేస్తుంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, సాటి ఆడదాన్నైనా నేను. ఏది, నాకు కొంచెం భోజనం పెట్టు. భోజనం క్యారేజ్ విప్పి ఎప్పుడో నీ ముందు పెట్టాను కదా,
ఇక కలిపి ముద్దలు తినిపించమంటావా నన్ను? వద్దులే, ఎవరైనా చూస్తే నీ పెళ్ళానికి చెబుతారు. అప్పుడు ఇద్దరి మధ్యన నేను గొడవలు పెట్టిందాన్నవుతాను. నాకెందుకులే ఆ పాపం అని ఆ దయ్యం బాగా అన్నంలో చేపలు కోడికూర కలుపుకొని తిని ఇలా అంది. అబ్బా, అద్భుతంగా ఉంది. నీ పెళ్ళాం ఎంత బ్రహ్మాండంగా వండుతుంది. నువ్వెందుకు తినడం లేదు? నీ పెళ్ళాం వండిన వంటలంటే ఇష్టం లేదా? ఎందుకో నాకు మొదట్నుంచి తిండి మీద అంత యావలేదు. ఎక్కువగా తినబుద్ధి కాదు. అది మగాడి లక్షణం కాదు. మగాడన్నాక గట్టిగా తినాలి. దానికి తగ్గట్టు కష్టపడాలా. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగానూ ఆరోగ్యంగానూ ఉంటుంది. కొన్ని చెప్పడానికే బావుంటాయి, ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉండదు. ఇప్పటి నుండి 11 రోజుల పాటు నేను నీ శరీరాన్ని ఆవహించి ఉంటాను. నీతో పాటు నీ ఇంటికొచ్చి నీ భార్యతో నాకు నచ్చిన వంటలన్నీ రోజూ 3 పూటలా చేయించుకొని తింటాను. ఎందుకిలా? నువ్వు ఆకలేస్తుందని ఏడుస్తుంటే పాపం ఆడపిల్లవని జాలిపడి తృప్తిగా భోజనం పెట్టినందుకు నాకీ శిక్ష? తిమ్మరాజు, అలా అనకు. నేను నీకు మేలు చేస్తానే గాని శిక్షించను. బతుకున్నప్పుడు నాకు తిండంటే చాలా ఇష్టం. కాని మా అత్త ఏ రోజు నా కడుపు నిండా తిండి పెట్టలేదు. నేను కట్న కానుకలు ఏమీ తేకుండా వచ్చిన పేదపిల్లనని చనిపోయాక నాకు దశాదన కర్మ కూడా చేయలేదు. అందుకనే ఆకలితో అలమటిస్తూ ఆత్మగా మీ ఊర్లోనే దెయ్యంగా ఇక్కడే తిరుగుతున్నా. నీ కథ వినడానికి బానే ఉంది గాని నీ మీద జాలిపడి నిన్ను ఇంటికి తీసుకెళ్తే నా కథ తారుమారవుతుంది. నన్ను వదిలేయ్. అలా నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నీకు తప్ప వేరే వాళ్ళకి కనిపించను. నేను మాట్లాడింది వినిపించదు. ఈ 10 రోజుల్లో నువ్వు బాగా తింటున్నావని నీ భార్య మెచ్చుకునేలా చేస్తాను. సరేనా? సరేలే, ఎరక్కిపోయి ఇరుక్కున్నాను, ఏం చేస్తాను? కానీ 10 రోజుల్లో నీ తిండి కోరిక తీర్చుకొని ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్ళిపోవాలి. కాని నాదొక చిన్న విన్నపం. 10 రోజుల తర్వాత నాకు దశదన కర్మ చేయించి ఈ లోకం నుంచి విముక్తి కలిగించు. ఏదో తిండి మీద యావ అన్నావు, ఒప్పుకున్నాను. ఇలా కర్మకాండలు వగైరా అంటే నా వల్ల కాదు. అలా అనకు తిమ్మరాజు. అనాథ ప్రేతానికి చేసే సంస్కారాలు 1,000 యాగాల దానికన్నా పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మీ వాళ్ళకి చెప్పి ఆ కార్యక్రమాలు చేసే ఏర్పాట్లు చేయిస్తాలే. వద్దు, దయచేసి ఆ పని చేయొద్దు. వాళ్ళ అరాచకం ఎక్కడ బయటపడుతుందోనని నాకు కర్మకాండలు చేయటం ఆపించి ఏ మంత్రగాడినో పిలిపించి నా ఆత్మకు విముక్తి లేకుండా ఏ సీసాలోనో బంధించి భూస్థాపితం చేస్తారు. నా మీద జాలి దయ ఉంటే ఈ 10 రోజుల్లో నాకు ఆశ్రయం ఇచ్చి సహాయం చెయ్యి. లేదంటే నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇలాగే ఆకలితో అలమటిస్తూ విముక్తి లేకుండా తిరుగుతూ ఉంటాను. ఆడపిల్లవు, నీ చావు వెనక ఎంతో రహస్యమైన కథ దాగి ఉందని నాకు తెలియదు. సరే, నువ్వు కోరిన ప్రకారం 10 రోజులు నాతో ఉండనిస్తాను. 11వ రోజు నీకు పిండ ప్రదానం చేశాక నువ్వు తప్పకుండా వెళ్ళిపోవాలి. నువ్వు ఉండమన్నా నేను ఉండను. అయితే సరే అని ఆ రోజు అన్ని రోజుల కన్నా ఎక్కువ పని చేసుకుని సాయంత్రం ఇంటికి చేరాడు తిమ్మరాజు. తిమ్మరాజును చూస్తూనే సుగుణ ఇలా అడిగింది. ఏమయ్యా, నేను కట్టిన క్యారేజ్ అంతా శుభ్రంగా తిన్నావా? లేకపోతే ఎవరికన్నా దానం చేశావా? ఓసి పిచ్చి, అదెప్పుడో మధ్యాహ్నం సంగతి. ఇప్పుడు ఆకలి దంచేస్తుంది. స్నానం చేసొస్తాను, త్వరగా వడ్డించు అంటూ గదివైపు వెళుతూ తనలో ఉన్న దయ్యంతో ఇలా అన్నాడు. ఏం దయ్యమా, ఆడపిల్లవు, నాతో పాటు స్నానం గదిలో కూడా వస్తావా? క్షమించు, నేను బయట ఎవరికీ కనిపించకుండా తింటాను. త్వరగా రా, ఆకలి దంచేస్తుంది. తిమ్మరాజు స్నానం చేసి రాగానే మళ్లీ అతనిలో దూరింది దయ్యం. తిమ్మరాజు భోజనానికి కూర్చున్నాడు. సుగుణ వడ్డించిన పదార్థాలన్నీ నాకుకుంటూ సుగుణకు కూడా మిగల్చకుండా తినేశాడు. ఎప్పుడూ లేనిది ఇదేందయ్యా, మొత్తం వచ్చేశావ్? దయ్యంగానే పోనిందా? ఆ నా లోపల తిండి యావ దయ్యం ఉంది. ఏమన్నా? మరేంటి, తినకపోతే తినలేదంటావు, తింటే దయ్యం అంటావు. రేపటి నుండి తినలే. అలా అంటావేంటయ్యా? నువ్విలా కడుపు నిండా తినడమే నాకు కావాలి. ఆ మరుసటి రోజు నుండి సుగుణ చేత్తో రకరకాల వంటలన్నీ చేయించుకుని తృప్తిగా తినసాగింది తిమ్మరాజుని ఆవహించిన దయ్యం. 10 రోజులు గడిచి 11వ రోజు వచ్చింది. తిమ్మరాజు తనని ఆవహించిన ఆత్మతో ఇలా అన్నాడు. నువ్వు వెళ్ళవలసిన రోజుదే. నీకు మనూరి గట్టున పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తాను పద అని తిమ్మరాజు తనలో దయ్యంగా ఉన్న ఆత్మకు కార్యక్రమాలు చేయించాడు. తిమ్మరాజు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతూ
దెయ్యం ఇలా అంది. నాకు విముక్తి కలిగించినందుకు నీకు ధన్యవాదాలు తిమ్మరాజు. నీలో ఆకలి అలాగే ఉండి తిండిపోతు తిమ్మరాజుగా పేరు తెచ్చుకుంటావు. ఇంకో విషయం, నువ్వు నాకు మొదటగా అన్నం పెట్టిన నీ పొలంలోని చెట్టు మొదట్లో మీ తాతల కాలం నాటి నిధి ఉంది. దాని తవ్వి తీసుకో, సుఖంగా జీవించు అని పొగగా మారి గాల్లో కలిసిపోయింది. తరువాత తిమ్మరాజు నిధిని తవ్వి తీసుకున్నాడు. అంతేకాకుండా భార్యకు కూడా ఆశ్చర్యపోయేలా విపరీతంగా తింటూ తిండిపోతు తిమ్మరాజుగా పేరు తెచ్చుకున్నాడు. మిత్రులారా, కోరికలు తీరకుండా శరీరాన్ని వదిలేసిన ఆత్మలు దెయ్యాలుగా మారుతుంటాయి. అలాంటి దెయ్యం వలన తిమ్మరాజుకి 2 లాభాలు. ఒకటి, నిధి దొరికింది. రెండోది, తిండిపోతుగా మారి బాగా దృఢంగా తయారయ్యాడు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. పూర్వం చక్రధరపురం అనే గ్రామంలో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య నరసమ్మ. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే పూజ చెయ్యనిదే మంచినీళ్లు కూడా ముట్టుకోదు. పాపయ్యకు పరోపకారం అంటే ఇష్టం. ఎవరైనా సరే తనకు ఏమాత్రం పరిచయం లేని వాళ్లు వచ్చినా వారికి సహాయం చేస్తాడు. ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తి పాపయ్య ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు. అయ్యా, 2 రోజుల నుండి ఏమీ తినలేదయ్యా. ఎక్కడా పని దొరకలేదు. భార్యా పిల్లలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ఏదైనా తినడానికి పెట్టి ఉపకారం చెయ్యండి అయ్యా. ఏ ఊరు బాబు నీది? ప్రక్క ఊరు పాలేరుపురమయ్యా. అలాగా, సరే ఒక నిమిషం ఉండు. అని వంటగది వంక చూస్తూ నరసమ్మ, ఓ నరసమ్మ, తినడానికి ఏదైనా ఉంటే పట్టుకురా అని కేక వెయ్యగానే వంటగదిలో నుంచి బయటికి వచ్చిన పాపయ్యని చూస్తూ, ఏందయ్యా, అప్పుడే ఆకలవుతుందా? ఇప్పుడే వంట పూర్తయింది, 10 నిమిషాలు అయితే వడ్డిస్తాను అని వాకిలిలో నిలుచున్న అపరిచిత వ్యక్తిని చూసి, ఇతగాడెవరు? తినడానికి ఏదైనా ఉంటే పట్టుకురమ్మన్నది నా కోసం కాదు నరసమ్మ, అతగాడి కోసమే. పక్క ఊరు పాలేపురం అంట. పాపం అన్నం తిని 2 రోజులయ్యిందట. అతనికి తృప్తిగా భోజనం పెట్టు. అలాగేనయ్యా. రానాయినా, ఇలా అరుగు మీద కూర్చో. అమ్మా, ఆ భోజనమేదో ఇంత మూట కట్టి ఇవ్వు తల్లి. పట్టుకుపోయి భార్యా పిల్లలకు ఇస్తాను. ముందు వాళ్ళ ఆకలి తీరితే చాలు. నేను ఇంకో 2 రోజులైనా పస్తులుండగలను. ఈలోగా ఏదో ఒక కూలి పని దొరకకపోదు. పర్వాలేదు నాయనా, ముందు నువ్వైతే తిను. తర్వాత నీ భార్య పిల్లల ఆకలి తీరే మార్గం కూడా చూద్దాంలే. దా కూర్చో. అనగానే ఆ వ్యక్తి ఇంకేమీ మాట్లాడలేక వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. నరసమ్మ అరిటాకు వేసి వేడిగా అన్నం కూరలు వడ్డించింది. ఆత్రంగా తింటున్న ఆ వ్యక్తిని చూస్తూ, పర్వాలేదు నాయనా, నెమ్మదిగా ప్రశాంతంగా మొహమాట పడకుండా తృప్తిగా తిను. ఆ వ్యక్తి కడుపు నిండా తిని తృప్తిగా పాపయ్యని చూస్తూ, అయ్యా, ధర్మప్రభువులు కడుపు నిండా అన్నం పెట్టారు. మీ దంపతులు 10 కాలాలు చల్లగా ఉండాలయ్యా. నా భార్యా పిల్లల కోసం ఎవరినైనా ఇంత ముద్ద అడుక్కుంటాను. అక్కర్లేదు, నీకు పని ఇస్తాను, చేస్తావా? చేస్తానయ్యా. నా భార్యా పిల్లల కోసం ఎలాంటి పనైనా చేస్తాను. ఎంత కష్టమైనా పడతాను. నమ్మకంగా ఒళ్ళు వంచి పనిచేస్తాను. సరే, వెనక పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలన్నిటికీ నూతిలోని నీరు తోడి మంచిగా నీళ్లు పెట్టు. అట్టాగేనయ్యా అని ఆ వ్యక్తి పెరట్లోకి వెళ్ళాడు. నరసమ్మ వంక చూస్తూ, ఇప్పుడు నాకు కూడా పెట్టు నరసమ్మ, బాగా ఆకలిగా ఉంది. అయ్యో రాసామి, వడ్డిస్తాను అని వరండాలో చేత్తో నీళ్లు చిలకరించి అరిటాకు వేసి భోజనం వడ్డించింది. అయ్యా, నిన్నొక మాట అడగనా? అడుగు నరసమ్మ, నువ్వు అడిగింది ఏదైనా కాదన్నానా? అబ్బా, నగలు నాణ్యాలు కాదులే స్వామి. మరి ఇంకేంటి నరసమ్మ? ఏం లేదయ్యా, ఉపకారం చేయండని ఇంటి ముందుకొచ్చి ఎవ్వరు చేయి చాచినా ఎదరకుండా చేస్తావు, అడిగింది ఇస్తావు. ఇలా అయితే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి? నరసమ్మ, ఆ పరమేశ్వరుడు మనకిచ్చాడు. అందులోంచి మనకు కలిగింది మనం ఇస్తున్నాం. ఉపకారం విలువ ఊరికే పోదు. ఏం విలువయ్యా, చేతికి అంది వస్తాడనుకున్న కొడుకును తీసుకుపోయాడు ఆ శివయ్య. బాధపడుకు నరసమ్మ, ప్రతి మనిషి జీవితంలోనూ రాసిన రాతను ఎవరు తప్పించుకోలేరు. పిల్లాడితో మన ప్రాప్తం అంతే. పరులకు ఉపకారం చేస్తూ ఎప్పుడూ బాధపడకూడదు అని భోజనం ముగించి లేచి చెయ్యి కడుక్కుంటూ ఉండగా పెరట్లో పనికి వెళ్లిన వ్యక్తి వచ్చి, అయ్యా, మొక్కలకు పూర్తిగా నీరు పెట్టానయ్యా. ఒకసారి వెళ్ళి చూసుకోండి. మరి నాకు సెలవిప్పిస్తే.
నర్సమ్మా. అనగాని నరసమ్మ అప్పటికే సిద్ధంగా ఉంచిన 10 సేర్ల బియ్యం, పప్పు, కాయగూరల మూటను తెచ్చింది. ఇదిగో ఈ సరుకులు ఇంటికి పట్టుకు వెళ్ళి పిల్లలకి వండి పెట్టమని నీ భార్యకి చెప్పు. అలాగే 20 రూపాయలు ఖర్చుకు ఉంచుకో అని జేబులో నుంచి 20 రూపాయలు తీసి ఆ వ్యక్తికి ఇస్తూ, అన్నట్టు నీ పేరు? వీరయ్య అండి. అన్నట్టు వీరయ్య, నేను నీకు పని ఇస్తున్నాను. రేపటి నుంచి పనిలోకి వచ్చే నా పొలంలో గానీ దుకాణంలో గానీ పని చేద్దు గానీ జీతం బాగానే ఇస్తానులే. అయ్యా, మీలాంటి ధర్మప్రభువులను, ఉపకారం చేసే మనిషిని ఈ చుట్టుపక్కల ఎక్కడా నేను చూడలేదయ్యా. ఆకలిస్తుంది, పిడికెడు అన్నం పెట్టండని ఈ ఊళ్ళో ఎవ్వరినడిగినా అందరూ మీ పేరే చెప్పారయ్యా. మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, 10 మందికి ఉపకారం చెయ్యాలి. సరే గానీ ఇప్పుడు వెళ్ళు, నీ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. రేపు పొద్దున్నే 8 గంటలకు వచ్చాయి. అలాగేనయ్యా. అని వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోగానే నరసమ్మ వంక చూస్తూ, అవును నర్సమ్మ, ఉపకారం గురించి నాకు ప్రశ్నించి నువ్వేంటి నేను చెప్పకముందే బియ్యం పప్పులు వగైరా మూట కట్టి సిద్ధం చేశావు? ఎంతైనా మీ భార్యను కదా సామి, మీరు చేసే ఉపకారం అనే పుణ్యంలో నేను కొంత భాగం పొందుదామని. సరే గాని వీరయ్య అనే వ్యక్తిని నమ్మొచ్చా? రేపటి నుంచి మీరు పనికి కూడా రమ్మంటున్నారు. మనిషి ముఖంలోనూ కళ్ళల్లోనూ అతను నిజాయితీ పరుడా కాదా అనే విషయం తెలుస్తుంది. అతను భోజనం చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదా అతను నిజంగా ఆకలి మీద ఉన్నాడో లేదో? ఇంకొక విషయం, పెరట్లో పని చెప్పినప్పుడు చేయను అనకుండా తన కడుపు నిండింది కదా అని వెళ్ళిపోకోకుండా నిజాయితీగా భార్యా పిల్లల కోసం పనిచేసి డబ్బులు సరుకులు తీసుకున్నాడు. అయినా ఇంకో విషయం చెప్పనా? ఏంటి స్వామి అది? మనిషిని మనిషే నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాడు? ఉపకారం చేసిన వారికి అపకారం చేయాలని చూసే వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడు. నేను వెళ్ళొస్తా అని పాపయ్య పొలం వేపుగా నడిచాడు. ఆ మరుసటి రోజు సూర్యోదయం అయ్యింది. ఉదయం 8 గంటల సమయం. వంటగది వైపు చూస్తూ, ఇదిగో నర్సమ్మ, తొందరగా సద్దన్నం పెట్టు. పొలానికి పోయి కూలీలకు పనులు బెత్తాయించి దుకాణానికి వెళ్ళాలి. ఈరోజు ఊర్లో చాలా మందికి సరుకులు పంపించాలి. దగ్గరలో దీపావళి పండుగ ఉంది కదా. ఉంది లేవయ్యా, లేదని ఎవరన్నారు? పొలమో దుకాణమో ఏదో ఒక వ్యవహారం పెట్టుకోమంటే వినవు. ఉన్న ఒక్క పిల్లగాని నౌకరీ చేస్తానంటే పట్నం పంపించేశావు. పోనీ వాడైనా ఇంటి పట్టున ఉంటే వ్యాపారమో వ్యవసాయమో చూసుకుంటూ మనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు కదా. నర్సమ్మ, ఎదిగిన పిల్లల్ని వాళ్ళకు నచ్చినట్లు బ్రతకనివ్వాలి. మన అభిప్రాయాల కోసం మన కోసం వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకూడదు. ఇక వ్యవసాయం అంటావా, మన కోసం కాకపోయినా మన పొలం మీద ఎంతో మంది బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసమే ఆ భూమి తల్లిని నమ్ముకొని బ్రతుకుతున్నది. ఇక వ్యాపారం మన తరతరాల వృత్తి. 10 మందికి సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందించడం నాదొక తృప్తి. ఇప్పుడు చెప్పు, దేన్ని వదులుకోమంటావు? మహానుభావ, నీతో మాట్లాడడం నాకు చాలా కష్టం గాని ఇదిగో సద్దన్నం. అయ్యా, దండాలయ్యా. రా వీరయ్య, వచ్చావా? తమరే ఈరోజు రమ్మన్నారు కదయ్యా. అవును వీరయ్య, నేను మాట అంటే మాటే. సరే గాని సద్ది తిన్నావా? తిన్నామయ్యా. నిన్న మీరిచ్చిన సరుకులతో ఇంటిల్లపాది రాత్రి తృప్తిగా తిన్నామయ్యా. మా ఆవిడ మీకు దండాలు చెప్పమందయ్యా. సరే గాని నీ భార్య కూడా పొలం పని చేస్తానంటే మన పొలం దగ్గరే రేకుల ఇల్లుంది. అందులో వచ్చి ఉండి పని చేసుకోండి. పిల్లల్ని బడికి పంపించి బుద్ధిగా చదువుకోమని బడి పంతులకు నేను చెప్తాను. మీరెలా చెప్తే అలాగేనయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు మీ దగ్గరే చెప్పిన పని చేసుకుంటూ బతుకుతానయ్యా. సర్లే పద, ఈ రోజు నుండి పొలం పనుల బాధ్యత నీదే. పొలం చూపించి నేను దుకాణానికి వెళ్తాను, పద అని పాపయ్య సర్ది తిని బయటకు నడిచాడు. వీరయ్య పాపయ్య వెనుక కదిలాడు. అదే ఊరిలో సుబ్బయ్య అనే ఒక పిసినారి మనిషి ఉన్నాడు. అతను పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు. ఒకరోజు ఒక బిచ్చగాడు వచ్చి సుబ్బయ్య ఇంటి ముందు నిలబడి, అయ్యా కాస్త ధర్మం చెయ్యండి అయ్యా. కాస్తలేదు కూస్తలేదు, వెళ్ళేలో. ప్రతి ఒక్కడికి అడుగు కూడా అలవాటైపోయింది. దుక్కలాగా ఉన్నావు, ఏదైనా పని చేసుకొని బ్రతకలేవా? అయ్యా ఆ పనేదో మీరు ఇప్పిస్తారా? ఊళ్ళోంచి కష్టపడి పని చేస్తాను. పనులేం నా దగ్గర చెట్లకు కాయడం లేదు. పోపో, ఈ ఊర్లో పరోపకారి పాపయ్య అని ఒకడు ఉన్నాడు. ఆడి దగ్గరికి పో, పనే కాదు ఏమడిగినా ఇస్తాడు. సుబ్బయ్య వంక యగాదిగా చూసి, తొందరలో నీ కాలు చేయి పడిపోను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చిన్నగా వినపడింది. ఒరే ఏమన్నావు? ఆగు ఆగురండి, పని చెప్తా అని కుర్చీలో నుంచి లేవబోతుండగా వంటగదిలో నుంచి కాఫీ కప్పుతో వరండాలోకి వచ్చిన సుబ్బయ్య భార్య, అబ్బా 100 ఏళ్ళు కాలు చెయ్యి చల్లగుండా అన్నాడు లేవయ్యా. కాదే, వాడేదో తిట్టినట్టున్నాడు. అయినా ఏం ఉపకారం చేయలేని వాడిని ఎందుకు పొగుడతాడు?
ఆ పొగడ్తలు వినైనా ముందు ముందు ఉపకారం చేయడం ప్రారంభిస్తావేమో అని. సర్లే గాని ముందు కాఫీ తాగండి. పొగడ్తలు ఎవరికి కావాలి రత్నం? డబ్బు పడేస్తే అంటే 1,000,000 మంది వస్తారు. పొగడ్డమే కాదు, మన చుట్టూ భజన కూడా చేస్తారు. సరే, ఎవరి వరకు ఎందుకు, నాకొక 2,000 ఇవ్వండి. మనూరి కంసాలి దగ్గరికి కొత్త రకం చెవిదిద్దులు, పాపిడి బిళ్ళ వచ్చాయట. ఆ పాపయ్య భార్య చేయించుకుందట. మీరు నాకు కూడా ఇచ్చారంటే నేను కూడా మీ చుట్టూ తిరిగి పరోపకారి సుబ్బయ్య నా మొగుడు అని భజన చేస్తూ రోజంతా పొగుడుతాను. నన్నెందుకు అడగడం? నువ్వు కూడా ఆ పాపాయి దగ్గరికి పోయి అడుక్కొని వాడికే భజన చేయి. సరే అయితే పాపయ్య దగ్గరికి పోయి, నా మొగుడు ఇవ్వడం లేదు పాపయ్య, నువ్వైనా నా నగలకి డబ్బిచ్చి ఉపకారం చెయ్యి అని అడుగుతాను అని బయటకు వెళ్లబోతుండగా కంగారుగా, ఒసే దయ్యం మొఖం తన, నోరు మూసుకొని లోపలికి పో. పోతానులేండి, అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అని సామెత ఉంది. 10 మందికి ఉపకారం చేయడానికి ఉపయోగపడని ఈ డబ్బంతా ఏం చేయమంటావయ్యా? పోయేటప్పుడు నెత్తిన పెట్టుకుపోతామా? ఇప్పటికైనా నలుగురికి ఉపకారం చేసి మంచి పేరు తెచ్చుకో. మనం పోతే మొయ్యడానికి కనీసం 4 కావాలి, గుర్తు పెట్టుకో. ఎందుకు రారే? ఎంతమంది వస్తారో ఈ పూట నిరూపిస్తాను అంటూ రత్నం వంటగదిలోకి వెళ్ళగానే వరండాలోని కుర్చీలో కూలబడిపోతూ గుండె పట్టుకుని, అబ్బా రత్నం, త్వరగా రా, గుండెలో నొప్పి, చచ్చిపోయేలా ఉండానే, ఎవరినైనా పిలు అనగాని రత్నం వంటగదిలో నుంచి గబా గబా వచ్చి సుబ్బయ్యని చూసి, అయ్యో అయ్యో ఇలా కూలబడిపోయారేంటండి అని వీధిలోకి పరిగెత్తి దారిన పోతున్న ఒక అతనితో, అయ్యా మా ఆయన సుబ్బయ్య గుండెపోటుతో పడిపోయాడు, దవాఖానికి తీసుకువెళ్ళడానికి సాయం చెయ్యయ్యా. ఉండవమ్మా, అవతల పాపయ్య గారిని పొలంలో పాము కాటేసిందంట. పసరు వైద్యం చేసి ఇంటికి తీసుకొచ్చారట. నేను కాదు, ఎవ్వరూ నీకు సాయం చేయడానికి రారు. అందరూ ఆయన చూడటానికే పోతున్నాం. 10 మందికి ఉపకారం చేసే మనిషి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ గబగబా పాపయ్య ఇంటి వైపు వెళ్ళిపోయాడు. ఇంటి లోపలికి వచ్చిన రత్నం సుబ్బయ్యని చూస్తూ, చూసారా, ఒక్కనాడైనా ఒకరికైనా ఉపకారం చేసుంటే ఆ ఒక్కడైనా ఇప్పుడు మీకు సాయం చేయడానికి వచ్చేవారు. నేనిప్పుడేం చెయ్యాలి? సుబ్బయ్య మామూలుగా కుర్చీలో కూర్చుంటూ రత్నంతో, సుబ్బయ్య నాకేం కాలేదు రత్నం, కంగారు పడకు, ఇదంతా నటన. కానీ దీనివల్ల నాకు ఒక నిజం తెలిసింది. అదేంటంటే ఉపకారం విలువ. 10 మందికి చేసే ఉపకారం ఎంత విలువైందో అర్థమైంది. ఊరంతా పాపాయిని చూడ్డానికి వెళ్తున్నారంటే అతను చేసిన ఉపకారం విలువ అది. ఈ రోజు నుండి నేను 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేస్తాను. పద, మనం పోయి ఒకసారి పాపాయిని పరామర్శించొద్దాం. నిజంగానా? పదండి అనగానే సుబ్బయ్య రత్నం పాపయ్యను చూడ్డానికి కదిలారు. డియర్ ఫ్రెండ్స్, 10 మందికి ఏదో రకంగా చేసే ఉపకారం ఎప్పుడూ విలువైనదే. ఇది నిజం. వీలైతే మీరు 10 మందికి ఉపకారం చెయ్యండి. మరి సెలవు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.